అవడానికి గల కారణం ఏంటంటే చూడమ్మా, ఇక మరియ తల్లికి సందేశం ఇచ్చినప్పుడు లోకరక్షకుడు జన్మిస్తాడు అని చెప్పినప్పుడు ఆయన లోకాన్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి విషయం మరియ తల్లికి దేవుడు చెప్పాడు కదా. ఆయన ద్వారా ఈ లోకం రక్షించబడుతుంది అని చెప్పాడు, అవును కదా. ఇప్పుడు అన్ని విషయాలు తెలిసినటువంటి మరియ తల్లి చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే తాను వింటున్నటువంటి వాక్యాన్ని చూడండి. పనులు ఈరోజు మన స్వార్థ పాటలు చూస్తే పనులు స్వార్థలు విన్నారు. దేవదూత చెప్పినప్పుడు ఏం చేసిన వాళ్ళు పరిగెత్తుకుండా వచ్చి యేసు ప్రభుని కనుగొని ఆరాధించి అలా వారు ఆ యేసు ప్రభు గురించి ఉన్న అనేక విషయాలు అనేక మందికి ప్రకటిస్తూ స్థాపిస్తూ ఇంటికి వెళ్ళారు కదా. వాళ్ళు చాలా అద్భుతంగా విన్నారు, వెంటనే స్పందించారు, వచ్చారు, ఆ దేవుని కనుగొనాలు, ఆరాధించారు, ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. అవునా కదండి వాళ్ళు. కానీ మరియ తల్లి దేవుని యొక్క వాక్కుని ఆలకిస్తుంది. మరియ తల్లి అవునా, దేవుడు చెప్పినటువంటి మాటలు మరియ తల్లి వింటూ ఉంది. కానీ మరియ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? పనులు విన్నారు, స్పందించిన వెంటనే అయిపోయింది. కానీ మరియ తల్లి తన హృదయంలో పదిలపరుచుకొని ధ్యానించింది. పనులు వెంటనే స్పందించారు. అఫ్కోర్స్ కొన్నిసార్లు వెంటనే స్పందించినటువంటి విశ్వాసం మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి విత్తనాల యొక్క కథ ద్వారా కనిపిస్తుంది కదా. ఎక్కడ రాళ్ళ మీద పడినటువంటి విత్తనం అంటే రాతి నేల మీద పడిన విత్తనం వెంటనే మొలకెత్తుతుంది, కానీ